సాగర్కి, తర్వాత ఇటు మలక్పేట. మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం 89 మోటార్లు తెచ్చుకున్నారు. వాళ్ళు పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడు నేను మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన, నేను ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్న అనిల్ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు. అయితే ఒక్క మాట, మన ఈ ఒక 0.5 TMC కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది, మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది. కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చ్లోనే, కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటాను. సో మలక్పేటలో ఒక 0.5 TMC టు 0.75 TMC ఇస్తే బతికిపోతాయి. ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి, ఎందుకంటే మొత్తం 16 TMCలు ఉందని చెప్పారు మిడ్మానేర్లో. నేను ఇప్పుడు చెక్ చేసిన 15.95 ఉంది. నేను చెక్ చేసిన, లేటెస్ట్ చెక్ చేసిన 15.95 ఉంది. అదే మీరు 3 TMC డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటుందన్న, అదే 13 TMC ఉన్నట్టు సిలకు ఉన్నట్టు. అయితే నేనేమంటా అంటే, మీరు రంగనాయక్ సాగర్కు వాళ్ళు అడుగుతున్నారు, హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడింటారు. నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ 0.5 to 0.75 TMC మలక్పేటకి ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు, డిఎల్సీ గారితోనే నేను చెప్తాను, మీరు మాట్లాడండి, వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ. మా రైతులు ఏమంటే కాదు, ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరిగితే బ్రదర్ ఏమవుతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు, వాళ్ళు పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు, ఫస్ట్ క్రాప్ అవుతుంది. కాబట్టి మరి ఒక 0.5 to 0.75 TMC మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్మానేర్ టు మలక్పేట్? 48 hours కదా. టన్నల్ కదా, టన్నల్ తర్వాత నాకు గుర్తున్నంత కాడికి 48 hours. ఒకసారి చెక్ చేయండి పట్టదా. అయితే ఈమెయిల్ బెటర్, 12 kilometers కాబట్టి ఐ థాట్ 48 hours. మీరు ఒక పని చేయండి సార్, మీరు ఒక్కసారి ఈ లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి, ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో, ఐ విల్ బి గ్రేట్ఫుల్. ఆడ 30 TMCలు ఉందా? 10 అట్లా కాదు. ఎల్లంపల్లి ఎంత ఉంది? 13. 13 ఉందా ఎల్లంపల్లి? 13. ఇంకొక మాట అనిల్ గారికి, మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకున్నారా అట్లే ఉందా? ఎన్డీఎస్సీ అని చెప్పింది భాషలో యాక్ట్లన్నీ క్లియర్గా ఉంది, ఓనర్ కెన్ టేక్ డిసిషన్ అని. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? పొలిటికల్గా మేమేదో మాట్లాడతామంటే ఓకే, కానీ మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని అన్న క్లియర్గా ఉంది. గవర్నమెంట్ స్టాండ్, ఇట్స్ నాట్ యువర్ డొమైన్, బట్ ఏం డిసిషన్ తీసుకోలేదు కదా మీరైతే. రైట్. మీరు సాయంత్రం కల్లా నాకు ఒక మాట చెప్పండి సార్, మీరు రివ్యూ చేసుకుని నాకు ఒక మాట చెప్పండి. ఐ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ.